హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. ఈ శాంసంగ్ గెలాక్సీ F07 సిరీస్ అయితే నేను మీ ముందరికైతే తీసుకొచ్చాను. దీన్ని అన్బాక్స్ చేసి దీంతో ఏమేమి ఉంది, దీని ఫీచర్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. బాక్స్లో చూసినట్టయితే మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు ఫోన్ గురించి. అలాగే దీనికైతే C2C కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. అడాప్టర్ అయితే దీనికి ఇవ్వలేదు. C2C కేబుల్. ఇదైతే మన మొబైల్ చూసుకున్నట్టయితే చాలా లుక్ అయితే చాలా బాగుంది. దీన్ని ఆన్ చేసి దీని ఫీచర్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మొబైల్ అయితే ఇప్పుడైతే ఆన్ చేశాను. ఇది మనం చూసుకున్నట్టయితే లార్జ్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకి డిస్ప్లే సైజ్ అయితే 6.7 ఇంచెస్ అయితే ఉంది. మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లాస్టిక్ బాడీతో అయితే వచ్చింది. మనం కెమెరా చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా అయితే వస్తుంది. ఫస్ట్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. సెకండ్ కెమెరా అయితే 2 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి LCD ఫ్లాష్ అయితే వస్తుంది. మనకి ఫుల్ HD వీడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి 8 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. దీని స్టోరేజ్ అయితే 64 GB. ఎక్స్ట్రా కావాలి అంటే మైక్రో SD కార్డ్ అయితే వేసుకోవచ్చు. 2 TB వరకు అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి డ్యూయల్ సిమ్తో అయితే వస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఛార్జర్ అయితే 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ఇచ్చారు. ఛార్జర్ అయితే నేను అంత వర్తబుల్ అని అయితే చెప్పను. ఈ గెలాక్సీ F07 మొబైల్ అయితే చాలా బాగుంది. ఎవరైతే డైలీ యూజర్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే సరిపోతుందని నేను అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఈ ప్రైస్లో ఈ మొబైల్ అయితే నేను వర్తని అయితే చెప్తాను. దీని లింక్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.